నీ పేరేంటక్క? ఇంద్రజ. నీది ఏ ఊరు? అమరావతి. అమరావతి అది గుంటూరు జిల్లా ఘాటు సరుకు అన్నమాట. మాది అంబరాను ఉన్న అమరావతి నగరం. నా జనకుడు ఇంద్రుడు. ఏంటమేటమా మళ్ళీ ఆ కోతకు నీ జనకుడు ఇంద్రుడా? మనవా స్వర్గాధిపతి ఇంద్రుడు. ఆహా అట్టాగా. నువ్వు స్వర్గాధిపతి ఇంద్రుడి కూతురు అయితే నేను ఈ దుర్గాధిపతి చంద్రుడి కుమారుణ్ణి. ఈ ఏరియాకి మనం మగుటంలోని మహారాజులం. మనతో పెట్టుకోకు, కోసాలు కదిలిపోతాయి. తినబుచ్చి తిను తిను. ఈ ధవళవర్ణ పదార్థమేమి మానవా? దాన్ని అన్నం అంటారు. ఏ ఎంతకాలం గడ్డి గాదం తిని బతికావా? ఇదేమి మానవా? అది వంకాయ. దీనిని ఏమి చేయవలయను? దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు. అదరములు అదిరిపోయి అగ్ని పుట్టినది. అమృతము లేదా ఇంట? అమృతమా? బయట దుకాణంలో దొరుకుతుంది, తెచ్చిపెట్టినా. అదేదో తెంగబుచ్చిలా వాగుద్దమ్మా. ఇదిగో తనకి. అమ్మో ఇది నిజంగా మ్యాడే. మ్యాడ్ మ్యాడ్. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే. తెంగర బుచ్చి. తెంగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే ఎవడురా నువ్వు? తప్పు తప్పరా? ఒరే నా దగ్గర నుంచి ₹1 కోటి పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నా గుండెని పట్టుకుపోతే ఎట్టారా? ఒరే అది నా హార్ట్ రా. లైఫ్ వైఫ్ మై డార్లింగ్. ఐ లవ్. రే స్వప్న మెరుపైతే నేను ఉరుమన్ రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్ రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కే. చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకెలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగాని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడనే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? మర్యాద రాగి నోరు పారేస్తున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ ఇక్కడ పండు అంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఇక్కడున్నావేంటి? నీ గుండెల్లో కడతావా గుడి? నువ్వు ఓకే అంటే వస్తా వెంబడపడి. అయితే లేట్ ఎందుకు వచ్చేక్కున్నా బండి? బండిని దంతున్నావు. నిన్నుదంతా ఈ టైగర్ టైం వచ్చింది. నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్ ఓకే షెక్కు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. తమ్మి పైసలు తెస్తివా? ఆలే టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా. రాలే మళ్ళా ఏమే పోవే చెక్కు అంటివి కదరా. ఊకోక్క. సొంత అమ్మనమ్మా, సొంత అక్కనమ్మా. ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏంది నాకు బాడు కావాలి పలకనా ఏంది? పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది, రాగానే ఇస్తాక్క. వద్దక్క, భయం వేస్తుంది అక్క. చూడకక్క, నేను వస్తాక్క. Yeah!
ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అనుకుంటూ అన్నం చేస్తున్నా. ఇంట్లో గ్యాస్ అయిపోయిందని దీని పుట్టింటోళ్ళందరికీ దండోరేస్తున్నా, పరువు తీస్తోంది. అక్క ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా. ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇంత మంచి భార్య దొరికింది. అవ్వా ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా. వదినా ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా. నీ పుట్టింటోళ్ళకి దండోరేసింది చాలు గాని ఇదిగో సిలిండర్. నువ్వు బియ్యం కడిగింది లేదు, పొయ్యి మీద పెట్టింది లేదు, అన్నం చేసింది లేదు గాని అమ్మా అవ్వా ఇంట్లో గ్యాస్ అయిపోయిందా కట్టెల పొయ్యి మీద ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా. ఏదో దేశంలో ఇదొకటే కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తున్నట్టు. పక్కింటి ఆంటీ. మళ్ళీ పక్కింటి ఆంటీ అంటావా? ఎర్ర ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా అసలే క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్ లో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్ కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్లీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చ కుక్కల 4 ఏళ్లగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింకలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహాన్ భావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాన్ని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా. భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు, ఊర్లు పట్టకారుతో బీకుతారు, ఊర్లు బీకుడేంది, వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు, మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. రే మేము ర్యాగింగ్ చేస్తున్నాం రా, 3rd డిగ్రీ అనుకున్నాడు ఏందాడు యాసిడ్ పోసుడేంద్రా? యాందిరయ్యా యాం చేస్తున్నా పాలు బితుకుతున్నా హెడ్ గారు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నా దున్నపోతుకి పాలేమత్తయ్యరా. నిన్న గనక టేషన్కి తీసుకెళ్ళి ఉతికితే నా స్వామి రంగా పాలే పోనీరా వెధవ మనసు, అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గాని హాయి లేదు. రే ఈ లోకంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళేరా. అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటాను. నెక్కి బలిసిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము.